అద్దంకి మండలం మరియు పట్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నాగులపాడు రోడ్డులోని కామెపల్లి కళ్యాణ మండపం నందు జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో డబ్బుల పందరంతో పాటు అరాచకం సృష్టించి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేశాడని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు। ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్ పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరికీ తెలియదు కాదు। చాలా మంది రాష్ట్రంలో మన నాయకులు మన కార్యకర్తలే కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు। ఎందుకంటే మన నాయకులు కూడా 50 రోజుల పాటు దేవుడు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం। ఎందుకంటే ఆయన 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మచ్చబడిన నాయకుడిగా ఉన్నారనమాట। అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళి ప్రజలు కలవడానికంటే హోటల్లో నుంచి నాయకులు చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం। ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కనుక అన్ని విధాలా అందరూ కూడా పబ్లిక్ కానీ ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ అట్లానే జనసేనకు సంబంధించిన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టు పనిచేశారు। అదేవిధంగా ఉద్యోగస్తుల్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేటి ప్రభుత్వం ఇది ఉద్యోగస్తులు సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు। ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది। ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది। ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మన ఎలక్షన్ లో నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా పనిచేశారో నాకు తెలియని విషయం కాదు। ఎందుకంటే నేను అద్దంకిలో అయితే దాదాపు 12-13 వార్డులు దొరుకులు తిరిగాం। అందరం కూడా నాతో పాటు అందరూ కూడా మనవాళ్ళందరూ కూడా సాయంత్రం కూడా 5 నుంచి నాతో పాటు 10 తిరగటమే కాకుండా తర్వాత మళ్ళీ పనిచేశారు। గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు। అన్ని కాన్స్టిట్యూన్సీల నలుమూలలో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు। అదేవిధంగా బయట ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈసారి ఓటేయాలనే దానికోసం వచ్చి పనిచేసిన సంగతి కూడా మరవలేదు। అందరూ కూడా ఒకసారి పేరు పేరున నా ఉదయపూర్వక